హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. ఈరోజు ఒక మంచి షార్ట్ అండ్ స్వీట్ మోరల్ స్టోరీ తోటి మరియు లవ్ స్టోరీ తోటి వచ్చానండి. చాలా అంటే చాలా బావుంటుందండి. ఈ ఈ స్టోరీలో చాలా మంచి మెసేజ్ ఉందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి ఇది. లాస్ట్ వరకు తప్పకుండా వినండి. చాలా బావుంటుందండి. దీంట్లో మోరల్ తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నీతండి ఇది. ఒక గుడ్డివాడి ప్రేమ కథ. ఏ బ్లైండ్ మ్యాన్స్ లవ్. శ్రీకాంత్ చైత్ర అనే ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారు వారి అన్యోన్యతతో మరియు ఒకరినొకరు చాలా ప్రేమగా ఉండేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోని చర్మ వ్యాధి ఒకటి చైత్రకి వచ్చింది. ఆ వ్యాధి కారణంగా ఆమె తన అందాన్ని కోల్పోవసాగింది. కొన్ని రోజులకు శ్రీకాంత్ తన జాబ్ గురించి వేరే సిటీకి వెళ్ళాడు. తిరిగి వస్తున్న సమయంలో అతను ఒక యాక్సిడెంట్‌కి గురయ్యాడు. అందులో శ్రీకాంత్ కంటి చూపును కోల్పోయాడు. అయినప్పటికీ వారి వివాహ జీవితంలో ఎలాంటి మార్పు లేదు. వారి ప్రేమ ఆప్యాయతలు ఇంకా పెరిగాయి కానీ తగ్గలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె తన అందాన్ని క్రమంగా కోల్పోయింది. ఇది తన అంధుడైన భర్తకు తెలియదు. మరియు వారి జీవితంలో ఎలాంటి మార్పు లేదు. వారు చాలా ఆనందంగా జీవించారు. కొన్ని రోజుల తర్వాత చైత్ర చనిపోయింది. శ్రీకాంత్ తన ప్రపంచాన్ని కోల్పోయాడు. తీవ్ర దుఃఖంలో చైత్ర అంతిమ కర్మలని ముగించాడు. ఇక ఆ ఊరిని వదిలి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి, "ఇన్ని రోజులు నీ భార్య ఉన్నందున నీకు చూపు లేకపోయినా నీ జీవనంలో ఎలాంటి మార్పు లేకుండా తాను చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఇప్పుడు ఒక్కడివే ఎలా బ్రతుకుతావు?" అని అడిగాడు. అప్పుడు శ్రీకాంత్, "నేను గుడ్డివాడిని కాదు. నేను నటిస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యాధి కారణంగా ఆమె చర్మ పరిస్థితి దారుణంగా మారింది. అది నేను చూడగలనని ఆమెకు తెలిస్తే అది ఆమె వ్యాధి కంటే ఆమెను ఎక్కువగా బాధించేది. ఆమె అందం కోసం నేను ఆమెను ప్రేమించలేదు. ఆమె గుణాన్ని మరియు తనకు నా మీద ఉన్న అంతులేని ప్రేమను చూసి తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తనను ఆనందంగా ఉంచడానికి నేను గుడ్డివాడిగా నటించాను" అని బదులిచ్చాడు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మీరు ఒకరిని నిజంగా ప్రేమిస్తున్నప్పుడు మీ ప్రియమైన వ్యక్తిని సంతోషంగా ఉంచడానికి మీరు ఏమి చేసినా పర్వాలేదు. మరియు ఒకరికొకరు చిన్న చిన్న గొడవలను సర్దుకొని అర్థం చేసుకోవడం మంచిది. అందం కాలంతో మసకబారుతుంది. కానీ గుండె మరియు ఆత్మ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాయి. వ్యక్తిని బయటి అందాన్ని చూసి కాకుండా గుణాన్ని చూసి ప్రేమించండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ యొక్క మోరల్ చాలా బాగుంది కదండీ! తప్పకుండా మనిషి యొక్క అందాన్ని కాకుండా మనిషి యొక్క ప్రేమను చూసి ప్రేమించండి. మనిషి యొక్క మనసును చూసి ప్రేమించండి. థాంక్ యూ అండి. ధన్యవాదాలు.